జిల్లాలో ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి కార్మికుల వేతన సవరణ చేయాలని, అదేవిధంగా యూనియన్లపై ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయాలని, అట్లా విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పే చర్యలు ఉపసంహరించుకోవాలని ప్రధానమైన డిమాండ్లతోటి ఈరోజు సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న అన్ని డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో విద్యుత్ బస్సుల విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానం ఆర్టీసీ కాకుండా ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ప్రైవేటు సంస్థల వల్లే రేట్లు నిర్ణయించి ఇలా ప్రజలపై భారాలు మోపే దానికోసం ఇలా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆలోచన విరమించుకొని విద్యుత్ బస్సుల్ని ఆర్టీసీ సంస్థకి అప్పచెప్పి ఆర్టీసీ సంస్థలను కొనసాగించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. అదేవిధంగా ఇవాళ ఆర్టీసీ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులకి 2025-24 వేతన సవరణ చేయలేదు. వేతన సవరణ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇందులో ఇంతకుముందు యూనియన్లు ఉన్నాయి, యూనియన్లకు ఎలక్షన్లు ఉన్నాయి, గుర్తింపు సంఘాలకి చేసేవాళ్ళు ఇవాళ యూనియన్ల మీద ఆంక్షలు పెట్టి ఇలా సమస్యల మీద రిప్రజెంటేషన్ అడగకుండా, సంఘాలకి ప్రాతినిధ్యం లేకుండా, సంఘాలను క్వశ్చన్ చేయకుండా ఇవాళ నిర్బంధం కొనసాగుతూ ఉంది. అందుకని ఆర్టీసీ సంస్థలో యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేసి యూనియన్ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఇవాళ సిఐటిగా మేము డిమాండ్ చేస్తాను. రానున్న రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయని ఎడల అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు బస్సులను కూడా బయటికి పోనీయకుండా పూర్తిగా మొత్తం స్తంభింపజేసే పద్ధతిలో మా కార్యాచరణ ఉండబోతుందని చెప్పేసి మేము తెలియజేస్తాను. ఇవాళ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల్ని ఎందుకు ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు, యూనియన్లపై ఎందుకు ఆంక్షలు మీరు కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సమ్మె అప్పుడు కాంగ్రెస్ నాయకులు సమ్మెకి మద్దతు ఇచ్చారు. ఆ రోజు సమ్మె చేస్తున్నప్పుడు వేతన సవరణ చేయాలి కార్మికులకి ప్రతి సంవత్సరం అని చెప్పారు. కానీ ఇవాళ గతంలో నుంచి 2-3 సంవత్సరాల నుంచి వేతన సవరణ చేయట్లేదు. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ఇలా మేము అడుగుతాను. అందుకనే రానున్న రోజుల్లో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ సంస్థలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, ఆర్టీసీ సంస్థను కాపాడేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.